గుంటూరు నగరంలోని రెడ్డిపాలెం గ్రామంలో ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జీర్ణోద్ధరణ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. జూలై 6 నుంచి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో ప్రతిరోజు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. జూలై 6వ తేదీన పాత విగ్రహాలను శాస్త్రోక్తంగా తొలగించి జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జూలై 7వ తేదీన గణపతి పూజ, పుణ్యవ వాచనం, యాగశాల పూజలు, అఖండ ప్రతిష్ఠ దీపారాధన, వివిధ హోమాలు, ప్రత్యేక అర్చనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం సాయంత్రం సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించి భక్తులను ఆకట్టుకున్నారు. జూలై 9వ తేదీ గురువారం ఉదయం శుభముహూర్తంలో మహాకుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం మహాపూర్ణాహుతి, మహామంగళహారతి, తీర్థ ప్రసాదాల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు జరగనున్నాయని దేవస్థానం కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ మహోత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతూ కార్యక్రమాలను విజయవంతం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవస్థాన నిర్వాహకులు కోరుతున్నారు. ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు 4 రోజులుగా జరుగుతుంది. 6వ తారీఖు చక్కగా కూడా మన గ్రామం అంతా కూడా పూర్వం ఉన్న దేవాలయంలో ఉంటున్న మూర్తి త్రయాలను కూడా కళాపకరణాది కార్యక్రమాలు చేసి, అనంతరం 7వ తారీఖు నుంచి కూడా అంకురారోపణాది గణపతి పూజా కార్యక్రమాలతో యాగశాల ప్రవేశాన్ని చేసి చక్కగా స్వామికి జలాదివాసము, క్షీరాదివాసము, ధాన్యాదివాసము, శయ్యాదివాసము, పుష్పాదివాసం ఇటువంటి ఆదివాసాది ధర్మములుగా చక్కగా పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించుకొని 2 రోజుల నుంచి కూడా విశేషమైనటువంటి హోమాది ధర్మములతోనూ, శతరుద్ర పారాయణంతోనూ విశేషమైనటువంటి లోకమంతా సుభిక్షంగా ఉండాలి, మా గ్రామంతో చుట్టుపక్కల ఉండే భక్తులంతా కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో వృద్ధి కలగాలని ఈ యొక్క ఆలయం ఏదైతే గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయం ఉన్నదో దాన్ని పునరుద్ధరణగా అంటే స్వామివారి ఆలయాన్ని అదే ప్రదేశంలో పూజలు జరుగుతున్నాయి. వాటిని స్వామివారిని మళ్ళీ భక్తుల యొక్క సౌకర్యము, స్వామి యొక్క విశేషత కళల్ని ఉత్సవంగా ప్రతిష్ఠింపజేస్తూ ఆలయాన్ని పునరుద్ధరణ చేసుకుంటూ ఇవాళ రోజున ఉదయం 9:49 అశ్విని నక్షత్రయుక్త సింహలగ్న పుష్కరాంశముందున దశమి తిథి యందు చక్కగా స్వామివారి యొక్క ప్రాణప్రతిష్ఠ కళాపకరణాది కార్యక్రమాలు. ఈ కార్యక్రమంలో గణపతి, అయ్యప్ప స్వామి వారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగేంద్రుడు, నందీశ్వర స్వామి, గంగ తీసి గ్రామస్తులందరూ వాయు ప్రతిష్ఠ చేసి చిన్న ఆలయం కట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆలయం కొంతమంది చేతుల్లోకి వెళ్ళింది. గ్రామస్తులందరూ కూడా సాక్షాత్గా సరేలేని కూరుకున్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని సంఘటనల మూలంగా బాలారిష్టాలను, కొన్ని అవరోధాలను అధిగమించి ఈ గుడిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఊరు మొత్తం ఈ గుడిని స్వాధీనం చేసుకుని కమిటీగా ఏర్పడి రిజిస్ట్రేషన్ చేయించి ఇక్కడ పూజలు మొదలుపెట్టడంతో జనం అందరి సహకారం లభించింది. ముఖ్యంగా మా గ్రామంలో స్త్రీలు వాళ్ళ సహాయ సహకారాలు బాగా అందించారు. వాళ్ళ కష్టం దీని వెనక ఎంతో ఉంది. భక్తులు పెరగడంతో భక్తుల సౌకర్యార్థమై గుడిని కొంత డెవలప్ చేయాలనే ఆలోచనతో భక్తులు ఎక్కువగా వస్తున్నారు. వాళ్ళ కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో గుడిని మళ్ళీ పునరుద్ధరిద్దాం అని జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టాం. అందులో భాగంగానే ఈ 4 రోజులు ఈ కార్యక్రమం జరిగింది.